రీసెంట్గా ఏ న్యూస్ పేపర్లో చూసినా త్వరలో కొలుల జాతర అనే న్యూస్ చూస్తున్నాం. రాబోయే నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ నోటిఫికేషన్ పవర్ సెక్టార్ నోటిఫికేషన్ ఇన్ టీజీ ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్లో ఏఈలు, జేఎల్ఎంలు, సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ రాబోతుంది. మెయిన్గా మనము ఏఈ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే సిలబస్ తీసుకున్నట్టయితే ఏఈకి పార్ట్ ఏ కోర్ సబ్జెక్ట్స్ 80 మార్క్స్ ఉంటాయి, పార్ట్ బి 20 మార్క్స్ ఉంటాయి. పార్ట్ ఏలో మన కోర్ సబ్జెక్ట్స్ మెయిన్గా ఎలక్ట్రికల్వి పవర్ సిస్టమ్స్, మెషిన్స్, సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. మన క్లాసులో మనం మెయిన్గా ప్రతి సబ్జెక్ట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్డ్ ప్రీవియస్ పేపర్స్, బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ ఏ ఏరియా ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫోకస్ చేసి బిట్ వైజ్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. పవర్ సిస్టమ్ ఎగ్జాంపుల్ పవర్ సిస్టమ్ తీసుకున్నట్టయితే పవర్ సిస్టమ్ 3 పార్ట్స్ ఉంటాయి: జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొటెక్షన్ సిస్టమ్. జనరేషన్లో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద ఏ పాయింట్లు ఫోకస్ చేసి చదవాలి, ఏ టాపిక్కి ఎంత టైం కేటాయించాలి, క్వశ్చన్లో ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ మన క్లాసుల ద్వారా క్వశ్చన్ని చాలా సింపుల్గా విత్ ఇన్ టైంలో ఎలా సాల్వ్ చేయాలో చూసుకుంటాం. థ్యాంక్ యూ.